సార్ నమస్తే అండి. నమస్తే. అన్నామలై గారు రాజీనామా చేశారు, ఆమోదించారు. బీజేపీ నుండి బయటకొచ్చేసారు. కొత్త పార్టీ పెడుతున్నారు. మీరు చెప్పారనుకోండి పెట్టే అవకాశాలు లేవు అని. బట్ పెట్టేశారు. ఇన్ని వార్తా కథనాల నేపథ్యంలో రిజైన్ చేసిన వెంటనే అన్నామలై గారు వచ్చేయాలి కదా! ఇంకా ఢిల్లీలోనే ఉండడం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మోదీ గారిని అలానే అమిత్ షా గారికి అన్నామలైని వదులుకోవద్దు అని హితబోధ చేసినట్టు. సో ఆయన పార్టీ పెట్టట్లేదు. బట్ వెయిట్ చేస్తున్నారు. ఇలా రకరకాల కుక్డ్ స్టోరీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. అసలు ఏం జరుగుతోంది? అంటే ఆయన ఏదో బీజేపీ బంధం నుంచి బయటపడిపోయాడని నేనైతే అనుకోవడం లేదు. మరి ఎందుకు రాజీనామా చేశారు? అంటే ఒక వాక్యూమ్ ఉంది తమిళనాడులో. ద్రవిడ పార్టీలకు తప్ప జాతీయ పార్టీలకి ప్రవేశం దొరకదు అనే విషయం భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా తెలుసు. వాళ్ళు తమకి ఉపయోగపడతాడు ద్రవిడి ఇమేజ్తో అని అనుకున్న విజయ్ తమకి అనుకూలంగా కనిపించటం లేదు. తమతో ట్రావెల్ అయినటువంటి ఏడీఎంకేని పూర్తిగా తుడిచేయటం జరుగుతోంది. అక్కడ స్కీమ్ వీళ్ళ సమక్షంలో జరిగిన స్కీమే అది. ఇప్పుడు వాళ్ళ హోప్ స్టాలిన్ ఆ ప్లాన్ అంతట్లోనే అంతర్భాగం అదంతా ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ గారు ఆల్మోస్ట్ ఈరోజు కన్ఫర్మ్ చేశాడు, కొత్త మిత్రులతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పేశాడు. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ప్రయాణం ఎన్డీఏతోనే. కానీ ఇవన్నీ కాదు, తమిళనాడులో తమ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుంది అనేది, అది ద్రవిడ ఇమేజ్తో ఉండాలి. అలాంటి ఇమేజ్తో ఉన్న ఒక పార్టీ, మన కోసం పనిచేసే ఒక పార్టీ తమిళనాడులో ఉండాలి అని బీజేపీ నాయకత్వం అనుకుంటూ ఉందని నా డౌట్. ఓకే. అందుకని వాళ్ళు అన్నామలైని అంటే స్కీమ్ చేసే నువ్వు రిజైన్ చేసి బయటికి వెళ్ళు, ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చెయ్యి, దానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్స్ మనం సార్ట్అవుట్ చేద్దాం, నువ్వేమీ ఆందోళన పడకుండా హ్యాపీగా వెళ్ళి పని మొదలుపెట్టు అని వాళ్ళ గైడెన్స్ మేరకే ఇది జరుగుతోందేమో అనేది ఒక డౌట్ ఉంది నాకు. అన్నామలై గారి పొలిటికల్ జర్నీ చూస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసరు, దాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాడు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో. వచ్చిన తర్వాత ఆయన బీజేపీలోకి రావడానికి ముందున్న పరిస్థితి కంటే ఆయన వచ్చిన తర్వాత మెరుగుపడింది. ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది పార్టీకి. ఆ కాన్ఫిడెన్స్ కళ్ళజోడుతో చూస్తే ఆయన వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని అనుకోలేము. ఇప్పుడు నాగేంద్రన్ని పెట్టారు అక్కడ. ఈయన ఇచ్చినటువంటి లిస్టుల ఆధారంగానే మొన్న ఎన్నికల్లో వాళ్ళు అభ్యర్థుల్ని పోటీకి పెట్టారు. అంటే ఈయన మీద కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు అవసరం అది, ఆయన బయటకు వెళ్ళి పార్టీ పెట్టడం అనేది బీజేపీకి అవసరం. ఇప్పుడు అత్యున్నత స్థానం నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొత్త పార్టీ దిశగా అన్నామలై గారు ముందుకు వెళుతున్నారు. అండ్ ఇప్పటి వరకు మనం తమిళనాడులో ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయింది. రెండు పార్టీలు ఉండాలి ఏవైనా సరే. సో అన్నా డిఎంకేని పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ దాన్ని చంపేసి జీవం లేనట్టుగా చేసేసి డిఎంకే వర్సెస్ టీవీకి అన్నట్టుగా పావులు కదపోతున్నారు అని అనుకున్నాం. ఇప్పుడు అన్నామలై గారి ఎంట్రీతో మళ్ళీ 3 పార్టీలు అవుతున్నాయి. అంటే మూడో పార్టీ ఉండాలి అనేది బీజేపీ కోరిక, ఉండకూడదు అనేది స్టాలిన్ గారి అభిమానం. ఇది బీజేపీ స్కెచ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళకి ఒక ద్రవిడ పార్టీ కావాలి. ఇప్పుడు స్టాలిన్ ఏ క్షణమైనా తోకజాడించవచ్చు. చంద్రబాబు మీద ఏ అపనమ్మకం అయితే ఉందో వాళ్ళకి, అపనమ్మకంతోనే స్నేహం చేశారు చంద్రబాబుతో. ఇప్పుడు చేసిన ఇప్పుడు కూడా లేదా? ఇప్పుడు చంద్రబాబు వాళ్ళకి నమ్మదగిన మిత్రుడిగా మారిపోయి ఓవర్ సబ్మిసివ్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం కాదు. అప్పటి చంద్రబాబు లాగా ఇప్పుడు స్టాలిన్ని చూస్తున్నారు వాళ్ళు. అందుకని స్టాలిన్ కాదు, అన్నామలైతో ఏదైనా చేయించగలిగితే మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది కదా తమిళనాడులో, ఆ ఇంటిని ఉంచుకోవడం అనేది అవసరం మనకి. అదేదో ప్రభావం చూపిస్తుంది, ఆ పార్టీ గెలిచేసి అన్నామలై ముఖ్యమంత్రి అయిపోతాడు అన్నంత ఆలోచనలు ఏం లేవు వాళ్ళకి. ఒక దుకాణం ఉండాలి మనది. మనం ఢిల్లీ నుంచి ఒక మాట చెప్తే దాన్ని అందిపుచ్చుకుని తమిళనాడులో మాట్లాడగలిగే ఒక నాయకుడు కావాలి. దాన్ని జనంలోకి తీసుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేసేటువంటి నాయకుడు ఒకడు కావాలి. ఆ క్యారెక్టర్లోకి ఇతన్ని ఎమర్జ్ చేస్తే ఈ ద్రవిడ కనెక్టివిటీ అనేది మిస్ కాకుండా ఉంటుంది మన కాషాయ జెండాకి అని అనుకుంటున్నారు వాళ్ళు అని నా డౌట్.
అందుకని అన్నామలైని వ్యూహాత్మకంగానే బయటికి పంపించి ఆయనతో ఈ దుకాణం పెట్టిస్తున్నారేమో అనేది సందేహం. అందుకని వాళ్ళు ప్రతి చోట ఇలాంటి కార్యక్రమాలే చేశారు. అవును. ఎవరో ఒకళ్ళని చీల్చడం, వాళ్ళతో ఒక పార్టీ పెట్టించడం, ఆ పార్టీని తర్వాత తీసుకొచ్చి కలుపుకోవడం, ఇలాంటి పేకాట స్కీమ్లే వేశారు వాళ్ళు ప్రతి చోట. అదే పేకాట స్కీమ్లో భాగంగానే ఇప్పుడు తమిళనాడులో అన్నామలైతో ఒక ప్రత్యేక వ్యవస్థను పెట్టించి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక కొత్త డ్రామాకి తెరదీయాలి తమిళనాడులో అని అనుకుంటున్నారు. కానీ అన్నామలై గారు ఆలోచన ప్రకారం ఇంతకుముందు విజయ్ గారు ఇప్పుడే పార్టీ పెట్టారు, 2 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. సో ఎంత ఘన విజయం సాధించారని ఓ పక్క చాలామంది మాట్లాడుతున్నప్పటికీ రాజకీయాలు తెలిసిన వాళ్ళు అసలు ఎప్పటి నుంచి విజయ్ ప్రజలతో ఉన్నారు, ప్రజలతో నడుస్తున్నారు చెబుతూ ఉన్నారు. అవును. ఇప్పుడు అన్నామలై గారు కూడా వి లీడర్స్ అని ఒక ట్రస్ట్ ఉంది. ఒక 6 నెలలు దాన్ని విజయలానే కాస్త ఎక్కువగా యాక్టివిటీస్ చేసి సేవా కార్యక్రమాలు చేసి 6 నెలల తర్వాత ఒక రాజకీయ పార్టీని పెట్టాలనే యోచనలో అన్నామలై గారు ఉన్నారు అనేది కూడా వార్తే. అంటే అన్నామలై గారు పొలిటికల్ పార్టీ పెట్టి తీరుతాడు. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ అయిపోయిందని నేను నమ్ముతున్నాను. ఆయన పార్టీ పెట్టి తీరుతాడు. ఇది ఒక రకంగా బీజేపీ బి టీమ్గా వ్యవహరించే కానీ అవకాశం. మొన్నటి వరకు పెట్టే ఆలోచన లేకపోయి ఉండొచ్చు, బీజేపీతోనే కొనసాగుతారు అని కూడా అనుకున్నాంగా. అంటే ఆయన ముందు బయటకు ప్రపంచానికి చెప్పాడు విషయాన్ని. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎవరికి తెలియదు. ఈయన రియల్ సఫరింగ్ ఏదైనా ఉందా, నిజంగానే తన్ని చాలా ఇంపార్టెంట్ టైంలో ఆయన పక్కకి జరిపారు. ఈ జరపటం మీద ఏదైనా మనసుకు తీసుకుని ఆయన ఇంకేదైనా డెసిషన్ తీసుకుంటాడా అని అనుకున్నాం. కానీ ఆయన స్ట్రైట్గా పార్టీ పెట్టేస్తున్నాడు అనేది అర్థమైపోయిన తర్వాత స్కీమ్ ఉండే అవకాశం ఉందంటే తమిళనాడులో వాళ్ళు ఎంటర్ అయ్యి ఏమీ సాధించే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు ఒక సపోర్ట్ సిస్టమ్ ఆధారంగానే వెళ్ళాలి అక్కడ. ఆ సపోర్ట్ సిస్టంలో తమకి నమ్మకస్తుడైనటువంటి ఒక నమ్మకమైన రాజకీయ పరంగా వాళ్ళకి సేవకుడు కావాలి అక్కడ. ఒక రాజకీయ సేవకుడి కోసం వెతుకుతున్న టైంలో వాళ్ళకి ఇది అవకాశం దొరికింది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఈ బాధ్యతలు భుజాన్ని వేసుకుని అలా ముందుకు వెళ్ళి తమిళనాడులో తమ గ్రిప్ పోకుండా చూసుకుంటున్నారు. అన్నామలై పెంచిన ఓట్ బ్యాంక్ని కాపాడుకోవాలి. అన్నామలై ఎంటర్ కావడానికి ముందు బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కంటే ఆయన ఎంటర్ అయిన తర్వాత పెరిగింది. అది ఆ పెరిగిన ఓట్ బ్యాంక్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నెమ్మదిగా స్టేట్ అసెంబ్లీలోకి కాషాయ జెండాని ప్రవేశపెట్టాలి. ఈ స్కీమ్ వర్కౌట్ చేస్తాడు ఆయన అని నమ్ముతున్నారు వీళ్ళు. అందుకని ఇలా బ్యాక్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడున్న తమిళనాడు రాజకీయ పరిస్థితులకు బీజేపీ వేసే స్కెచ్కి అన్నామలై గారు నిజంగానే ఒక కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతున్నాయంటారు రాజకీయాలు? త్రిముఖ కోణంలో ట్రయాంగిల్లో ఏమైనా కథ నడిచే అవకాశం కనిపిస్తోంది. ట్రయాంగిల్ అంటే స్ట్రైట్ పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. విజయ్ వర్సెస్ స్టాలిన్ గానే నడుస్తుంది. స్టాలిన్ వెనక ఏ శక్తులు చేరుతాయనేది ఇప్పుడు కీలకం. అందులో ఇప్పుడు అక్కడ కొత్తగా ప్లాంట్ అవుతున్నటువంటి పార్టీలు క్రియాశీలకంగా ఉండొచ్చు, క్రియాశీలకంగా లేకుండా ఫిజికల్గా అపీర్ అయ్యి మాట్లాడడం మేము మీ గొడవ మీరు పడన అనేవాళ్ళు ఉండొచ్చు. అలా రెండు నడుస్తాయి. అన్నామలై కూడా ఆ 2 మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుంటాడు అనుకున్నాం. కానీ లేదు, ఆయన క్లారిటీ ఉంది. ఆయన స్ట్రైట్గా బీజేపీ రూట్ మ్యాప్లో భాగంగానే ఒక దుకాణం అయితే పెడతారు. అక్కడ పెట్టేసి ద్రవిడ్ పొలిటికల్ సెంటర్గా ఉంటుంది. ఆయనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆయన దళిత్ సెక్షన్స్ దగ్గరికి తీసుకోగలడు. ఈ అడ్వాంటేజెస్ అన్నిటినీ వాడి ఆయన ఎదుగుతాడు. ఆయన ఎదుగుదలకు వీళ్ళు సహకరిస్తారు. సహకరించి నెమ్మదిగా ఆయన అక్కడ వీళ్ళకి చెక్ పెట్టడం. అంటే ప్రతిసారి వాళ్ళు ప్రతి చోట చేస్తున్నది ఎవరో ఒకళ్ళు పవర్లో ఉంటారు. ఆ పవర్లో ఉన్న వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి ఇంకో బొమ్మను చూపిస్తూ ఉంటారు దూరం నుంచి. అలా చూపించే ఒక బొమ్మగా ఇప్పుడు వాళ్ళ చేతిలోకి ఈయన ఎమర్జ్ అవుతున్నాడు. చూడాలి అయితే ఏం జరగబోతుంది అనేది. అవును. థ్యాంక్ యూ సో మచ్.